టీజీపీఎస్సీ ముట్టడికి ఏబీవీపీ ప్రయత్నించింది. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తోంది. ఏబీవీపీ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో తోపులాట కూడా జరిగింది. ఏబీవీపీ బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏబీవీపీ కార్యకర్తల ఆందోళనకు సంబంధించి మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ మరింత సమాచారం అందిస్తారు. గ్రూప్ 2 సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఏబీవీపీ టీజీపీఎస్సీ యొక్క ముట్టడికి ప్రయత్నిస్తుంది. మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున ఏబీవీపీ కార్యకర్తలంతా కూడా ఆందోళన పడబట్టారు. టీజీపీఎస్సీ ముట్టడికి ఎత్తిస్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో వారు ఎక్కడికక్కడ బైఠాయించి రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళతో మాట్లాడుతూ, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరెక్ట్ 7 నెలల క్రితం మేము అధికారంలోకి వస్తే డిఎస్సీ పోస్టులు విడుదల చేస్తాం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు డిఎస్సీ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేయడం చాలా చిట్టుచోటు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25,000 డిఎస్సీ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేయాలి, డిఎస్సీని వాయిదా వేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిఎస్సీ నోటిఫికేషన్ అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. వారందరినీ కూడా తీసుకెళ్లి ఎక్కడికక్కడ అరెస్ట్ పరంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ రోజు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి ప్రశ్నించిన మాట ఏంటంటే నిరుద్యోగ ఏమైంది, వెంటనే 5 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి రేవంత్ రెడ్డి ఎంపీ ప్రశ్నిస్తాం. అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క 0 to 100 రేషియో ఏదైతే వెంటనే అమలు చేస్తా అన్నటువంటిది ఇప్పటిదాకా అమలు చేయలేదు. అదే గ్రూప్ నోటిఫికేషన్ లో డిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. లేని ఎలా కేసీఆర్ విద్యార్థుల నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుంది. నోటిఫికేషన్లు హామీ ఇచ్చారు, జాబ్ కావాలంటే హామీ ఇచ్చారు, కానీ వాటిని నెరవేర్చడం లేదు. పూర్తిగా కూడా గ్రూప్ 1లో 1:100 క్వాలిఫై చేయాలి. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్యను పెంచాలి. కొత్తగా మెగా డిఎస్సీని రిలీజ్ చేయాలి. ఉపాధ్యాయుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీరందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించి స్థానిక పిఎస్కి తరలిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒకవైపు రోడ్డు మీద బైఠాయించడంతో మేజర్ రోడ్డు అంతా కూడా బ్లాక్ అయింది. వారందరినీ కూడా పోలీసులు క్లియర్ చేసేటువంటి ప్రయత్నం